రీసెంట్గా మన తెలుగు కమ్యూనిటీలో ఇద్దరు తోప్ ట్రావెలర్స్, ఒకడేమో బరువులు మోసుకుంటూ ప్రపంచాలు తిరుగుతుంటే ఒకడు బండి వేసుకొని సింపుల్గా ప్రపంచాలు తిరిగేసి ట్రావెలింగ్ చేస్తున్నారు అనమాట. అయితే వీళ్ళిద్దరూ గత వారం రోజుల నుంచి అసలు ఏటో ఒకరినొకటి తిట్టుకోవడం, ఒకడి మీద ఒకటి క్రిటిసైజ్లు, మీకు ఇవన్నీ ఎందుకు మేము ఉన్నాం కదా అని చెప్పి మేము ఎంటర్ అవుతున్నాం. అసలు ఏమైంది ఆ క్లారిటీ వాళ్ళ సబ్స్క్రైబర్స్కి, వాళ్ళ ఫ్యాన్స్తో పాటు మనకున్న 3000 సబ్స్క్రైబర్స్కి కూడా ఒక క్లారిటీ ఇద్దామని వీడియో చేస్తున్నాం. పర్సనల్గా మెసేజ్ చేసాం, ఆ మెసేజ్ బట్టి మీకు చెప్తున్నాం. రిప్లై ఇవ్వలేదు, పర్సనల్గా మెసేజ్ చేస్తాం. అందుకే ఇప్పుడు వీడియో చేస్తున్నాం. అసలు ఏమైందంటే నాన్ వెజ్ అన్న మనోడికి తెలుసు కదా. ఇగో ఈ ముచ్చటరికనా హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరడు బైక్ మీద పోయినాడంట. ఆవిడ సనిగా ఎట్లా పోయినవరా? ఏ ఊకన్నా అవలాగాలు చేసిన ఆటగాళ్ళు అంటారు. కానీ ఏదైందంటే లేచిన ప్రతి ఒడిని గెలికెత్తుంటాడు. అలాగే బయ్యాస్ అన్ని యాదవ్, మా బయ్యాస్ అన్ని యాదవ్ని గెలికిస్తాడు అనమాట. నేను ఇండియా నుంచి అమెరికాకి బైక్ పైన వెళ్ళిన రీల్ వైరల్ అవ్వడంతో ఆయనకి కుళ్ళు బుట్టి ఇలా గెలికడం వల్ల ఇద్దరికి చిన్న గొడవ అయింది. తప్పు గెలికడం అని ఏం కాదు. మనోడు ఏం చేశాడంటే వీడియో చేసి ఏం చెప్పాడు, ప్రపంచం అంతా బండితో తిరిగాడని చెప్పాడు. మరి ప్రపంచం తిరిగిన వాడికి దేంతో తిరిగితే వెళ్తాడో తెలుసు కదా, అందుకు మనోడు ఇంటర్ఫీర్ అయ్యాడు. మీకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మనం అసలు టాపిక్ ఏంటంటే నాన్ వెజ్ అన్న ఒక వీడియో చేసి బయ్యస్ అన్ని యాదవ్ బండి మీద తిరగలేదు, ప్రపంచం మొత్తం తిరిగానని సొల్లి చెప్పాడు. బండి షిప్లో పోయింది, నేను ఫ్లైట్లో పోయినా, సొల్లి చెప్పి సబ్స్క్రైబర్స్ని ఎదవలని చేశాడు అని చెప్పాడు. మ్యాథ్స్ అన్ని అవలాగాలు చేసిన 5 లక్షల ఫాలోవర్లు వచ్చిండ్రే. ఇప్పుడు బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, మధ్యలో చెరువు వచ్చినప్పుడు బండి మీద వెళ్ళలేవు కదా. నేను బైక్ ని చెన్నై నుంచి మలేషియాకి షిఫ్ట్ చేసి మలేషియా, థాయిలాండ్, లావోస్ ఏం చేయాలి? చెరువు దారి అవడాలి. మనడు గూగుల్ మ్యాప్స్ ఆన్ చేస్తే చెరువు లేని దారి, చెరువున దారి చూపిస్తుంది. మీ అందరికీ తెలుసు దారి వెళ్ళాలి. మీ అందరికీ తెలుసు గూగుల్ మ్యాప్స్ నమ్ముకుంటే మనం ఎక్కడికి వెళ్తాం. ఏంటి మమ్మీ ఎవడీడు? సో మీరు అన్ని నమ్మకండి అన్నా. ఒక 2 ఊర్లు 3 ఊర్లు తిరిగి మనకే తెలిస్తే ప్రపంచాన్ని తిరిగాడు ఎవరు? మా ప్రపంచ యాత్రికుడు. నెత్తుండొచ్చు కానీ కొలిబా పని చేస్తాయి. మొత్తం తిరిగాడు కాబట్టి ఒక మాట అన్నాడు. తప్పే ఉంది? తప్పు లేదని నేను చెప్తున్నాను, కాకపోతే తప్పు ఉంది. అదేటి అదేలాగా అంటే ఇప్పుడు బయ్యాస్ అన్ని యాదవ్ 3 పేర్లు కలిపిన ఒక గొప్ప మనిషి. మీరు కూడా అన్ని నిజ నిజాలు తెలుసుకున్న తర్వాతే కామెంట్ చేయండి. నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు 4 పేర్లు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మీ వాడు ఎన్ని ఊర్లు తిరిగాడే? మా వాడు తిరిగి నేను కూడా తెలియదు నాకు. ఒక మా వాడు మొత్తం ప్రపంచం తిరిగేసాడు. ఇంకా ఏమైనా ఉంటే చిన్న చిన్న బొక్కలు అయ్యి ఎదుగుతున్నాడు, వెళ్తాడు, చూస్తాడు. ఎవడు ఎన్ని తిరిగాడు అన్నది కాదు, అసలు ఒక మనిషిని అలాగా అనడం మంచి పద్ధతి కాదు బాబు. ఏం తప్పనలేదు. ప్రపంచం తిరగాలంటే మినిమం ఫ్లైట్ కావాలి, లేదా హెలికాప్టర్ కావాలి, లేదా చాపేడ్ కావాలి, ఏదో బొక్క కావాలి. బండి మీద తిరిగేస్తానంటే ఎలాగా అని అడిగాడు అంతే. లాజికల్ చెప్తావేంట్రా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? అలా అయితే బండి మీద చాలా మంది ట్రావెలర్స్ తిరిగారు బండి మీద. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయిని రీసెంట్ గా మన ఇండియన్ కొందరు బేవర్సులు రేప్ చేస్తారు కదా, రేప్ చేస్తారు, స్పానిష్ ట్రావెలర్. ఆమె బండి మీద వచ్చింది. ఆవిడ బండి మీద వచ్చింది కరెక్టే. ఎన్ని రోజులు వచ్చింది, ఎంత కష్టపడ్డా? మనోడు 2 రోజులు వెళ్ళిపోయినా అంటుండే. అది బహుశా నమ్మచ్చు. పెళ్లికి వెళ్ళని అంటుండు, చెల్లి పెళ్ళి అంటుండు, అక్క పెళ్ళి అంటుండు, అన్ని పెళ్ళి అంటుండు, సవంత అంటుండు, ఇన్న అంటుండు. పెళ్ళని అంటుండు, చెల్లి పెళ్ళి అంటుండు, అక్క పెళ్ళి అంటుండు, అన్ని పెళ్ళి అంటుండు, సవంత అంటుండు, ఇన్న అంటుండు. నేను ఇంటికి వచ్చిన చెల్లి పెళ్ళి ఉందని 2 నెలలు చిల్లైన తర్వాత మళ్ళీ ఫ్లైట్లో పోయి ఆస్ట్రేలియా రైడ్ కొట్టిన, అక్కడ నుంచి సౌత్ అమెరికాకి బండి మళ్ళీ షిప్పింగ్ చేసిన. నేను ఇంటికి వచ్చిన అన్నయ్య పెళ్ళి ఉందని 2 నెలలు చిల్లైన. మాక్సిమం ఏంటంటే ఇప్పుడు ఈ గోడ నుంచి ఆ గోడకి వెళ్ళాలంటే మధ్యలో ఒక నిచ్చెన లాంటిది వేసుకోవాలి. అలాగే షిప్ ను వాడుకొని బండిని అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయించుకున్నాడు. అదే గురువు అంటుంది, ఒరే అనియా నువ్వు బండి మీద వెళ్ళాలంటే బండి మీద వెళ్ళాలి, షిప్లు, ట్రైన్లు, లారీలు వాడకూడదు అని చెప్పి. పెట్రోల్ రేట్ ఎక్కువైపోయింది కదా, దానికి భయపడి డ్రాప్ అయిపోయాడు. ఇప్పుడు లెగిసినోడిని ఎవడైతే లెగుతున్నాడో అన్ని మనం టార్గెట్ చేస్తే అన్ని 4 మాటలు అనేసి ఇది తప్పు. ఇప్పుడు ఇక్కడ అన్వేషణ చేసిన హెల్ప్ ఎంత అయిందంటే, మీ బన్నీ సన్నీ యాదవ్కి మా ఓడి మీద తిట్టిన తిట్టికి ఎన్ని లైక్స్ ఎన్ని వ్యూస్ వచ్చాయంటే లైఫ్ టైంలో రావు అన్ని లైక్స్ అండ్ వ్యూస్. అది చాలా పవర్, చాలా ఎమోషనల్ డ్యామేజ్. మరి అదే మొత్తానికి ఒక విషయం, యాజ్ ఏ బన్నీ సన్నీ యాదవ్ ఫ్యాన్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరే చాలా దరిద్రంగా ఉంది.
నాకు నచ్చలేదు. ఎందుకంటే అందులో ఇంటర్ క్యాస్ట్ ఫీలింగ్ చూపించాడు. భయ్యా సన్నీ యాదవ్ అంటే ఇప్పుడు హిందీయోడు బన్నీ ప్రతి అల్లు అర్జున్ ఫ్యాన్. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? అల్లు అర్జున్ కూడా కమ్మదబ్బు ఇండైరెక్ట్ గా పుష్పరాజ్ అంటాడు యాదవ్ అని. నేను యాదవ్ కమ్యూనిటీకి చెందిన సింపతితో వాళ్ళ ఓట్లు వాళ్ళ సబ్స్క్రైబ్ నోట్లు దొబ్బడం, ఇలా క్యాస్ట్ ఫీలింగ్ అన్నది నాకు నచ్చలేదు. కాదు భయ్యా. ఇప్పుడు రెడ్డిస్ చౌదరీస్ పేర్లు ఎట్టుకుంటారు, అసలు ఎందుకు ఎట్టుకుంటారు నాకు అర్థం అవ్వదు. క్యాస్ట్ ఫీలింగ్ కృష్ణ చైతన్య రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కట్ చేయండి. ఏమైందిరా? నాకు అది అయితే నచ్చలేదు. యాజ్ ఏ బయ్యస్ అన్ని ఫ్యాన్ గా ఆ యాదవ్ అని పిలవడం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు మేము యాదవ్సే, కానీ ఎందుకు అలా లోకేష్ యాదవ్, రోహిత్ యాదవ్, తారక్ యాదవ్ ఇలా చెప్పుకోకూడదు. దయచేసి చట్ట ప్రకారం మనం ఫాలో అవుదాం. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ నాకు బయ్యాస్ అన్నిలో నచ్చింది ఏంటంటే అమ్మ నా బూతులు తిట్టాడు భయ్య. ఒక లంచోడుకు నేను అమెరికా బండి మీద పోలేదు, షిఫ్ట్ చేసిపోయినా ఫ్లైట్ లో బండి పంపించిన చెప్పేసి రీల్ చేసిండు. నాకు ఒకరు పంపించారు రీల్. ఒకసారి చూసినా ఇంకొకసారి చూసేసరికి రీల్ రావట్లేదు. లంచోడుకు బ్లాక్ చేసిండు. వీడు అమ్మని మరి మదర్స్ ఎందుకు బ్లాక్ చేసినారా? నీ కొత్త తెంగా లంజా పడక నీ టోపీ కుద్దరా, నీ కుద్దరు నస్తుంది టోపీ లేపి తింత లంజా పడక. నీకు 1.4 1.5 అసలే 100K సబ్స్క్రైబర్లు ఉన్నా నువ్వు అంత చీప్ గా బిహేవ్ చేస్తే నీ సబ్స్క్రైబర్స్ ఏం మెసేజ్ ఇచ్చినట్టు ఇవ్వలేదు. నిజానికి నేను కూడా బయ్యాస్ అన్ని యాదవ్ బాగా ఫాలో అయ్యేవాడిని. చూసాను నాగా యాదవ్ అని వచ్చేస్తుంది. కళాకారుల ఫ్యామిలీ మరి చాలా వీడియోస్ చూసాను. బండి మీద వెళ్తాడు, ఇసుకలో బండి ఆగిపోతే పాపం ఇబ్బంది పడతాడు, చాలా మంది గివ్ అవేస్ ఇచ్చాడు. నాకు రాలేదు, మరి వాళ్ళ ఫ్రెండ్స్ కి వచ్చి ఉంటాయి. కొడుకుని నమ్మద్దండి సొల్లు చెప్పమంటే మాత్రం. అయితే ఇవన్నీ బాగానే ఉన్నాయి, నేను అన్ని చూసాను. ఎవరికి నచ్చింది వాళ్ళు ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారు. ఇప్పుడు విజ్జు గౌడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ స్టైల్ వేరు. స్క్రాప్ అంతా పోగేసి డబ్బులు ఇచ్చి అందులో హైలైట్ స్క్రాప్ అని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి వీడియోలు సుమన్ టీవీ అదైతే ఇంకా ఎక్కడ దొరికితే రోడ్డు మీద రొచ్చు ఎతికితారు, ఎతికి అక్కడికి వెళ్ళి కెమెరా ఆడతారు. ఏట్రా అక్కడ వీధిలో ఉండడమే చెత్త, ఆ చెత్తని ఇంట్లో తీసుకొచ్చి ఫోన్ లో పంపిస్తారు. దానికి తోడు ఏదో అందమైన జీవితం ఏదో ఒకటి ఉంటుంది బాబు. ఇద్దరిని ఫేసులు బ్లర్ చేసి తెచ్చిన ఆర్టిస్టులని మళ్ళీ తెచ్చేస్తారు. బతుకు జట్కా బండికి బాబు అది తెచ్చిన ఆర్టిస్టులని తెగ తెచ్చేస్తారు. కథ కాదు జీవితం. తిండి ఎక్కువైపోయిందని చచ్చిపోయాడు అంటారు, ఏవో ఉంటాయి. ఇవన్నీ అలాగా ఏం చేస్తారు. ఇప్పుడు మా పెద్ద ఛానల్లే ఉన్నాయి, మల్లెమాలలో అయ్యి టీఆర్పీ స్టంట్స్ ఎన్నో టీఆర్పీ స్టంట్లు చేస్తాయి. అలాగే అనుకో పోనీ బయ్యాస్ అని అదో చేసాడు అనుకో, అంతవరకు పర్లేదు. అదేంటంటే అమ్మల మీద తిట్టడం అన్నది ఇప్పుడు నీలో ఉన్న టాలెంట్ ఇప్పుడు క్రిటిసైజ్ చేయి. ఇప్పుడు మనం ఎంత చేసాం, ఏమైనా ఎవరినైనా తిట్టాము అమ్మల మీద, దట్ ఈస్ నాట్ ఏ మిస్టేక్. చాలా పెద్ద మిస్టేక్. ఇట్స్ ఏ వెరీ బిగ్ దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ గుడ్ థింగ్. అన్వేషణ ఉన్నాడు, ఆడ చెప్పిన దాంట్లో ఏం లేదు. భయ్యా బేవర్ చదవల్లారా, బోకినా కొడకల్లారా ఇలాంటివి తిడతాడు. ఇది పర్లేదు, రీజనబుల్, ఎవడైనా తిట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ అమ్మల మీద కొన్ని తప్పు ఎడిషనల్ గా చెప్పినవి మాత్రం వరస్ట్. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. నాకు నచ్చలేదు. సో ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నాన్ వేషన్ ఇలా ఫేమస్ అయిన వాళ్ళు గెలకడం నాకు నచ్చలేదు, అంతే. నచ్చలేదు, మాకు నచ్చలేదు, కానీ మమ్మల్ని గెలకట్లేదు, మా మెసేజ్కి రిప్లై అవ్వట్లేదు. ఇప్పుడు బయాస్ అన్ని యాదవ్లో కూడా నాకు నచ్చని 3 పాయింట్లు ఉన్నాయి. ఆడు ఫేక్ బెట్టింగ్ యాప్లు అవి ప్రమోట్ చేసి, అఫ్ కోర్స్ పెద్ద సెలబ్రిటీలే చేస్తారు, అది వేరే కదా. జనమేమి అనరారా, ఏవుకానా టెలిగ్రామ్లో ప్రతిరోజు 500 గివ్ అవే ఇస్తా, అవులా పిచ్చోలు అవుతారే. ఇదిగో గివ్ అవే ఇస్తానంటే ఐఫోన్ కుక్క లెక్క ఫాలో కొడుతారే అన్న. అమ్మల మీద తిట్టడం ఒకటి, అవి బాగా నచ్చలేదు అసలు నాకు. దాని రియాక్షన్ ఆ సబ్స్క్రైబర్స్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మెసేజ్ ఇస్తాడు, మళ్ళీ యాదవ్ ఆ పేరు నాకు నచ్చలేదు. ఇంకా 3 పాయింట్లు ఉన్నాయి, అన్వేషణానికి 1 పాయింట్ ఉంది. ఇక్కడ గెలిచింది ఎవరు? బన్నీ సన్నీ యాదవ్, మళ్ళీ యాదవ్ 3 పాయింట్స్. ఎందుకంటే బన్నీ పేరు పెట్టుకున్నాడు కాబట్టి. మీకు మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.